రోడ్ల మీద ఏదన్నా దందా చేసేటోళ్ళు దినం ఎంత సంపాదించుతారుల్లా? ఒక 2000 లేకపోతే 3000. ఇక కొంచెం గిరాకీ ఎక్కువ ఉంటే ఒక 5000 దాకా సంపాదించుతారు కావచ్చు అనుకుంటున్నారు కదా చాలా మంది. కానీ గిడ రోడ్ల మీద తిరుక్కుంటా పాపడాలు అమ్ముకునే గీ పెద్ద మనిషి ఏకంగా రోజుకు 10,000 సంపాదించుతున్నాడట. ఒడిశా మయూర్ భంజులున్న చక్రధర్ రాణా అనే గీ పెద్ద మనిషి 50 ఏండ్ల కింద గీ పాపడాల దందా షురు చేసిండట. దుక్నల్లల్లా ప్యాకెట్ల కమ్మన కొనుకొచ్చిన పాపడాలను ఇంటికాడ మంచిగా నూనెల కాల్చి వాటిని బుట్టలు పెట్టుకుని ఆడున్న మార్కెట్ల పొంటి తిరుక్కుంటా అమ్ముతున్నాడట. ముందుగాల పొట్టకోటి కోసం దినం ఇంటికాడ నుంచి 30-40 కిలోమీటర్ల దాకా నడుచుకుంటా పోయి పాపడాలు అమ్మేటోడట. ఇక అప్పుడెంత 5 పైసలు 10 పైసలకు ఒకటి అమ్మిండట. కానీ ఇప్పుడు ఒక్కటి 10 రూపాయలకు అమ్ముతున్నాడట. మొత్తం రోజుల 1000 పాపడాలను అమ్ముతున్నాడట. అంటే 10 రూపాయల కోటి చొప్పున 1000 పాపడాలకు 10,000 సంపాదించుతున్నాడు అన్నట్టు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కొలువులు బంద్ పెట్టి మనం కూడా గిసొంటిది ఏదన్నా దందా షురు చేసుకుంటే మంచిగా ఉంటదని అనుకుంటున్నారట. నౌకర్ల పేరు మీద నెలంతా కష్టపడి పనిచేసేటోళ్ళు కొందరు. ఇక ముచ్చట వైరల్ అయ్యే వరకు పైలమే పెద్ద మనిషి కస్టమర్ల దగ్గర ఆన్లైన్ పేమెంట్లు గిట్లా తీసుకోకుండా అన్ని నగదే తీసుకో, లేకపోతే గప్చుప్ బండోళ్లకు జీఎస్టీ నోటీసులు పంపించినట్టు నీకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు నోటీసులను పంపుతారు మరి అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు. అయినా ముచ్చట వైరల్ అయినాక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ చేసినా చేస్తారు కావచ్చు. కానీ పాపుడాలమ్మి రోజుకు 10,000 అంటే ముచ్చట చిత్రంగానే ఉన్నది కదా.